వ్యూయర్స్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువగా వచ్చేవి. శ్రీదేవి, శారద, విజయశాంతి, భానుప్రియ తదితరులు మాత్రమే ఈ తరహా సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందమైన భామలు రూటు మార్చి లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి సై అంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన రాబోతున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏంటో అండ్ ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆ అందమైన భామలెవరో ఈ రోజు మనం చూద్దాం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ నుంచి చిన్న హీరోయిన్స్ వరకు ఎక్కువ శాతం మంది హీరోల పక్కన సాంగ్స్ కు, రొమాంటిక్ సీన్స్ కు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో దాదాపు అందరూ కూడా ఈ తరహా సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ కెరీర్ చివరి దశలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి సినిమాలు చేయడానికి ఓకే చెబుతూ ఉండటం విశేషం. సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ అనుష్క తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ సాధించింది. ఆ తర్వాత అనుష్క నటించిన అరుంధతి ఓ సంచలనం. ఈ మూవీలో జేజమ్మగా అద్భుతమైన నటనతో మెప్పించింది అనుష్క. ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా అరుంధతి నిలిచింది అంటే ఎంతగా ఆ సినిమా జనాల్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అరుంధతి తర్వాత అనుష్క రుద్రమదేవి, భాగ్మతి, బాహుబలి, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి లాంటి విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించింది. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే అనుష్క, అనుష్క అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ అనేలా గుర్తింపు వచ్చింది. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఈ మూవీ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన అనుష్క ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఘాటి అనే సినిమా చేస్తోంది. ఇది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమానే. ఏప్రిల్ 18న ఈ ఘాటి మూవీని రిలీజ్ చేయనున్నారు. అందం, అభినయం ఈ రెండు ఉన్న కథానాయకులు తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ముందున్న అందాల తార నయనతార. చంద్రముఖి, గజిని, బాస్, యోగి, దుబాయ్ సీను, శ్రీరామరాజ్యం, గాడ్ ఫాదర్ ఇలా ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించింది. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకుంది నయనతార. అనామిక, మాయా, అన్నపూర్ణి, కనెక్ట్ తదితర లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది నయనతార. తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టే సమంత నిజంగానే ప్రేక్షకులను మాయ చేసింది. అందం, అభినయంతో ఆకట్టుకుని తొలి సినిమాతోనే గుడ్ పర్ఫార్మర్ అనిపించుకుంది. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే తన ప్రాధాన్యత అంటుందట సమంత. ఓ బేబీ అంటూ సమంత లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించింది. ఈ సినిమాలో సమంత రూపమేమో 24 ఏళ్ల వయసు, ఆలోచనలు, చేసే పనులేమో 70 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తూ మిస్మరైజ్ చేసింది. రాజమండ్రి యాసలో ఆయ్ ఏంటండి చూడబ్బాయ్ అంటూ అద్దరగొట్టేసింది. ఇక యశోధ సినిమాలో అయితే ఎమోషన్స్ తో పాటు ఫైట్స్ లో కూడా మెప్పించింది. అలాగే శాకుంతలం సినిమాలో కూడా నటించింది. సమంత సినిమాలు ఫెయిల్ అయ్యాయేమో కానీ నటిగా మాత్రం సమంత ఫెయిల్ కాలేదు. ఈ మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమాలకు సంవత్సరం పాటు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం అంటూ మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి ఓకే చెప్పింది. మిల్కీ బ్యూటీ అంటే టక్కున గుర్తొచ్చేది తమన్నా. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు హ్యాపీ డేస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నిజంగానే తమన్నాకు హ్యాపీ డేస్ తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుని కెరీర్ లో దూసుకెళ్లింది. స్టార్ హీరోయిన్ గా, క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తమన్నా ఇప్పుడు క్యారెక్టర్ వచ్చినా చేసేస్తోంది. జైలర్ తో ఐటమ్ సాంగ్ సైతం చేసేసింది. ఇక ఇప్పుడు ఈ మిల్కీ బ్యూటీ పవర్ఫుల్ అఘోరాగా నటిస్తోంది. ఓదేలా 2లో ఆమె గెటప్ చాలా డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది. అశోక్ తేజ్ డైరెక్షన్ లో మరో దర్శకుడు సంపత్ నంది ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని తమన్నాని మనం చూడబోతున్నామట. ఇందులో ఆమె క్యారెక్టర్, స్టోరీ విపరీతంగా నచ్చటంతో మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేసిందట ఈ మిల్కీ బ్యూటీ. రష్మిక చెలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఈ అమ్మడు కూడా తొలి సినిమానే మెప్పించి సక్సెస్ సాధించింది. ఇక అప్పటి నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో సైతం ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 మూవీలో నటించింది. ఈ మూవీతో పాటు కోలీవుడ్ స్టార్ ధనుష్ కు జంటగా కుబేరా మూవీలో నటిస్తోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో పోషిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2, కుబేరా సినిమాలు చేస్తూనే మరోవైపు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే 2 లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ ఉండటం విశేషం. నటిగా తనని తాను నిరూపించుకోవటం కోసమే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ఓకే చెప్పిందట. దీంతో రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తొలి సినిమాతోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నేను లోకల్, రెమో, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఎప్పుడైతే అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో నటించిందో అప్పటి నుంచి కీర్తి సురేష్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. ఆ తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, రఘుతాత వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించింది. తాజాగా అక్క అనే లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ అంటే మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో శతమానం భవతి, ఆ చిత్రాల్లో మెప్పించింది. అయితే అలా కనిపిస్తే లాభం లేదనుకుందో ఏమో కానీ ఈ అమ్మడు కూడా రూటు మార్చింది. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో అనుపమలో ఉన్న కొత్త కోణాన్ని బయటపెట్టింది. అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. అనుపమ తనపై ఉన్న పరదాని తొలగించింది. ఇంతకాలం రొటీన్ రోల్స్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తనపై ఉన్న పక్కింటి అమ్మాయి ముద్రను చెరిపేసుకుంది. గ్లామర్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా కొత్తగా కనిపిస్తానంటోంది. టిల్లు స్క్వేర్ లో చేసిన గ్లామర్ ప్రయోగం ఫలించింది. లిల్లీకి వచ్చిన రొమాంటిక్ ఇమేజ్ ను నమ్ముకోకుండా ఇప్పుడు పరదా అంటూ కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. మొత్తానికి అనుపమ కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి సై అనటం విశేషం. వీళ్లే కాకుండా రెజీనా, హన్సిక, మీనాక్షి చౌదరి, రుహానీ శర్మ తదితర కథానాయికలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా ముద్దుగుమ్మల్లో మార్పు వచ్చింది. కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. మరి ఇంకెంతమంది ముద్దుగుమ్మలు ఇలా రూట్ మారుస్తారో, లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి ఓకే చెబుతారో చూడాలి.